దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ధ్యానందాము. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 1వ వచనం. మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చెయ్యుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తనెత్తుడి, గిలక తప్పెట పట్టుకొనడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, మనకు బలమైయున్న దేవుడు. అవును, ఆయన బలమైయున్నాడు, ఆయన శక్తి ఉన్నాడు, ఆయన సమస్త విషయాలలో మనల్ని కాపాడు దేవుడై ఉన్నాడు. బలహీనులను బలపరుచుటకు ఆయన బలమై ఉన్నాడు. కనుక ఆయనకు మనము ఆనందగానము చేయువారిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు బలహీనమైపోతున్న సమయాలలో, దుష్టులు చెలరేగుతూ ఉండగా, ఐగుప్తు బానిసత్వము నుండి నలిగిపోతున్న సమయాలవి. అటువంటి సమయాలలో దేవునికి మొర్రపెట్టి దేవుడు మొరాలకించి వారిని విడిపించుటకు వెళ్ళినప్పుడు వారు దేవుని సన్నిధానములో బలపరచబడ్డారు. దేవుని మాట చొప్పున వాగ్దాన భూమికి నడిచారు. ఆయన బలము చేత వారు నడవగలిగారు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఆయన వారిని నడిపించి చేసిన వాగ్దానము నెరవేర్చుటకు వారితో నడిచిన దేవుడై ఉన్నారు. ఆ దేవుడే ఉదయకాల సమయం మనతో మాట్లాడుతూ, మనము ఏ ఏ విషయాలలో బలహీనమైపోతున్నామో ఆ విషయాలలో మనలను చేపట్టుకుని బలపరిచి లేవనెత్తి మనల్ని నడిపిస్తున్న దేవుడు ఆయన. గనుక ఆ దేవదేవునికి ఆనందగానము చేయవారిగా ఉందాము. ఆ దేవదేవుని స్తుతించే వారిగా ఉండాలని, ఇంకను మన జీవితాల్లో బలపరుస్తూ ఆయన ఆత్మచేత నింపబడి సాగిపోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నీవు మాకు బలమై ఉన్నావు. మా కష్ట పరిస్థితిలో మేము బలహీనమవుతున్నప్పుడు మమ్మలను చెయ్యపట్టుకుని బలపరిచిన దేవుడు, నడిపించిన దేవుడు అయినావు. గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. బలహీనులైన గొర్రెల కాపురులకు మీ దూత ద్వారానైనా సువార్తను ప్రకటించి వారిని బలపరిచి నీ సన్నిధానము నడిపించిన దేవుడు అయినావు. గనుక నీకు వందనములు, స్తోత్రాలు. నాయనా, మా జీవితాలు ఎన్నెన్నో కష్టాలు గుండా ప్రయాణం చేసిన మమ్మల్ని విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ వచ్చిన తండ్రి మీకు స్తోత్రం. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం చేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.